పిల్లలకి జెల్లీస్ అంటే చాలా ఇష్టం. ఇలా ఇంట్లోనే ఆరెంజ్ జ్యూస్‌తో జెల్లీస్ ట్రై చేసి పిల్లలకి ఇవ్వండి. చాలా ఇష్టంగా తింటారు. హాయ్ హలో వెల్కమ్ టు వర్ణిక తెలుగు లైఫ్ స్టైల్. దిస్ ఈజ్ వర్ణిక. జ్యూస్ కోసం 2 ఆరెంజెస్ తీసుకొని జ్యూస్ చేసుకోవాలి. మనందరికీ తెలిసినట్టుగా ఆరెంజెస్‌లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అందులో బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గిస్తుంది. అలాగే ఫ్రీక్వెంట్‌గా చెక్ చేస్తూ ఉంటుంది. అలాగే కొలెస్ట్రాల్ లెవెల్ని రెడ్యూస్ చేస్తుంది. ఒక ఆరెంజ్లో 55 మిల్లీగ్రామ్స్ ఆఫ్ కాల్షియం ఉంటుంది. మనకి డైలీ 6% ఆఫ్ కాల్షియం మనకి డైలీ అవసరం పడుతుంది. ఆరెంజ్ డైలీ 1 తిన్నా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అలాగే ఆరెంజెస్లో బోన్ హెల్త్ ఇంప్రూవ్మెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇలా ఆరెంజ్ జ్యూస్ మంచిగా తీసుకొని దాంట్లో కొన్ని వాటర్ మిక్స్ చేసుకోవాలి. దాంట్లో 2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ షుగర్ పౌడర్ కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. నేను ఇందులో షుగర్ పౌడర్ కాకుండా మిస్ట్రీ పౌడర్ వేసుకున్నాను. అది బాగా మిక్స్ చేసుకొని దాంట్లో ఫ్లేవర్ కోసం కొంచెం ఒక 2 to 3 డ్రాప్స్ వెనిలా ఎసెన్స్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. వెనిలా ఎసెన్స్ లేకపోతే ఇలాచీ పౌడర్ కూడా మెత్తగా గ్రైండ్ చేసుకొని వేసుకోవచ్చు. అలా గ్రైండ్ చేసుకొని ఒక ప్యాన్లోకి తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని బాగా హీట్ చేసుకోవాలి. 5 to 10 మినిట్స్ పాటు బాగా కలుపుతూ మిక్స్ చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ తర్వాత ఇలా కొంచెం థిక్నెస్ రావడం స్టార్ట్ అవుతుంది. ఇలా థిక్నెస్ అవుతూ ఉండగా కొంచెం కలుపుతూ ఒక 5 మినిట్స్ అయ్యాక ఇలా ట్రాన్స్పరెంట్గా అవుతుంది. ఇలా ట్రాన్స్పరెంట్ అయిన దాన్ని స్టవ్ ఆఫ్ చేసి వెంటనే చిన్న గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకొని ఒకసారి ట్యాప్ చేసుకొని చుట్టూ అంతా క్లీన్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 2 to 3 అవర్స్ పెట్టుకున్న తర్వాత తీసేసి డిమోల్డ్ చేసుకోవాలి. అన్నట్టు ఇదంతా లో ఫ్లేమ్లో చేసుకోవాలి. ఫస్ట్ 10 మినిట్స్ హై ఫ్లేమ్, తర్వాత లో ఫ్లేమ్లో చేసుకోవాలి. ఆరెంజ్ జ్యూస్ తీసేటప్పుడు స్వీట్నెస్ ఒకసారి చెక్ చేసుకొని షుగర్ వేసుకోండి. నేను మిస్ట్రీ పౌడర్ వేసాను కాబట్టి ఒక 2 స్పూన్స్ వేసాను. నార్మల్ షుగర్ అయితే 1.5 సరిపోతుంది అనుకుంటా. ఒకసారి స్వీట్నెస్ చూసుకొని షుగర్ యాడ్ చేసుకోండి. దీన్ని డిమోల్డ్ చేసుకోవాలి. సైడ్స్ వెంబట నైఫ్ని స్ప్రెడ్ చేసుకుంటూ ఒక ప్లేట్లోకి డిమోల్డ్ చేసుకోవాలి. చూడండి ఆరెంజ్ జెల్లీ ఎంత జెల్లీగా ఉందో, ఎంత ట్రాన్స్పరెంట్గా, ఎంత జెల్లీగా ఉందో. ఇలా ఆరెంజ్ జెల్లీని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ప్లేట్లో వాలి. కొబ్బరి పొడి వేసుకొని ఈ కట్ చేసిన ఆరెంజ్ జెల్లీస్ని అందులో వేసుకొని అన్ని సైడ్స్ కోకోనట్ పౌడర్ని బాగా కోట్ అవ్వాలి. కోకోనట్ పౌడర్ యూస్ చేయకపోయినా ఇలా జెల్లీని డైరెక్ట్గా కూడా తినేయొచ్చు. కొబ్బరి పొడితో ఇది కొద్దిగా అన్ని సైడ్స్ కవర్ అయ్యేటట్టు బాగా కోట్ చేసుకోవాలి. ఇలా కోట్ చేస్తున్న జెల్లీని పిల్లలకి ఇవ్వండి. వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. ఛానల్లో ఇంకా ఫుడ్ రెసిపీస్ చాలా ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. మీకు నచ్చిన రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్తో అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఈజీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.